కోట్ల భూముల స్వాహా హైదరాబాద్ చుట్టూ ఇది దందా. హైదరాబాద్ శివార్ షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలో సర్వే నెంబర్ 63లో రూపాయలు 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరా రూపాయలు 50 కోట్ల వరకు పలుకుతున్నది. భూమి శ్వేతార్ రికార్డుల ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్గా చూపిస్తుండగా పట్టా ల్యాండ్గా కన్వర్ట్ చేశారు. ఇదే మండలం గోపన్పల్లి సర్వే నెంబర్ 124లోని ల్యాండ్ ప్రభుత్వ భూమిగా చూపిస్తుండగా 124/10 సర్వే నెంబర్లోని 50 ఎకరా రూపాయలు 40 కోట్లు పట్టగా మార్చేశారు. శంకర్పల్లి మండలం వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 186, 187లోని 20 కోట్ల భూదాన్ భూములను నాటి బీఆర్ఎస్ మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల అనుచరులకు అధికారులు పట్టా చేశారు. గండిపేట్ మండలం ఖానాపూర్లోని బిలా దాఖలు భూములకు సర్వే నెంబర్ సృష్టించి 150 ఎకరాలను రిసార్ట్కు పట్టా చేశారు. మియాపూర్లోని సర్వే నెంబర్ 69లో గల 27 ఎకరాల భూమి ఎకరా రూపాయలు 50 కోట్లు. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 38 నుంచి 54లో గల 76 ఎకరాల అర్బన్ సీలింగ్ సర్ప్లస్ భూమిని మొత్తం అప్పనంగా తిన్నారబ్బా. మామూలు తిండి కాదు, ఎట్లా వంట పడుతుందో ఉడకార్థంగా. బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలో అక్రమ ధరని అడ్డు పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జాలు. నాటి మంత్రుల లీడర్ల అనుచరుల పేర్ల మీదకి 100 ఎకరాలు. గచ్చిబౌలి ఏరియాలోనే రూపాయలు 57,000 కోట్ల విలువైన ల్యాండ్స్కి ఎసరు. నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కాడికి దోపిడి. కేసులున్న భూములను వదల్లే దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు, ఆఫీసర్లు. నిరుడు జూన్ నుండి డిసెంబర్ వరకు కొనసాగిన భూదోపిడి. రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీలో వెలుగు చూసిన నువ్వెరపోయే నిజాలు. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇగో మామూలు తిండి తినాలే కానీ మామూలుగా కాదు. మహేశ్వరం తుమ్మలూరు గ్రామంలో మధ్యలో ఉన్న 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా 3 కోట్ల నాటి ఓ మంత్రి బినామీ పేరిట పట్టా చేశారు. షేర్లింగంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 90, 91 నుంచి 102 వరకు ఉన్న 110 ఎకరాలు ఎకరా రూపాయలు 50 కోట్లు. మాదాపూర్లోని సర్వే నెంబర్ 68, 64లో గల 5 ఎకరాలు. అబీస్పేట్లోని సర్వే నెంబర్ 80, కొండాపూర్లోని సర్వే నెంబర్ 87, 88లో 10 ఎకరా 50 కోట్లు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు చేసేందుకు ప్రయత్నం. ఏమి దోపిడీ రా ఇది, ఏం దోపిడీ ఇది. కొండాపూర్లో గజం వచ్చేసి 2 లక్షల నుంచి 3 లక్షలు పలుకుతా ఉంది. అంటే ఎకరా 100 కోట్లు పలికే అవకాశం ఉంది. 100 కోట్లు, 50 నుండి 100 కోట్లు పలికే అవకాశం ఉంది. నీకింత నాకింత మూడోసారి కేసీఆర్ వచ్చింటే ఆగం పట్టిస్తున్నాను అనుకున్నాం కదా. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక బీఆర్ఎస్ను బూచిగా చూపిస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ను బూచిగా చూపించి అగో బూచి అంటున్నాడు. కానీ సరే, ఇవన్నీ నిజాలు బయటపడతా ఉన్నాయి. ఎంతవరకు న్యాయ విచారణ జరుగుతుందో పక్కన పెడితే, నువ్వు ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ బూచి చూపిస్తా ఉన్నావు. కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తా ఉన్నావు? మహిళా ఉచిత బస్సు పథకం అని పెట్టినావు. అది సక్సెస్ అవుతుందా కాలేదా సెకండరీ. నిజానికి కూడా రోజుకి 14 లక్షల మంది ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి 2023 డిసెంబర్ 2 తారీఖు వరకు, అంటే 8 తారీఖు వరకు రోజుకి మహిళలు 14 లక్షల మంది తిరుగుతూ ఉండే. ఇప్పుడు 29 లక్షల మంది, అక్షరాల 29 లక్షల మంది బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎలాంటి ఒక సర్క్యులేషన్ లేదు. వీళ్ళు ఎక్కాలి, వీళ్ళకి ఫ్రీ, వీళ్ళకని అందరికి ఫ్రీ అన్నావు. బస్సులు అసలు నిన్న కండక్టర్ ఏడుస్తూ ఉంది. బస్సు నిండా ఫుల్ అయ్యే ఫుట్బాల్ మీద చేస్తూ ఉంటే, ఏందమ్మా లోపలికి వచ్చి నిలబడండి, వేరే బస్సు ఎందుకంటే నువ్వు కండక్టరే అవసరం లేదు మాకు, ఎందుకంటే ఫ్రీ టికెట్ కదా అని చెప్పి కండక్టర్ని అవహేళనగా మాట్లాడితే, నేను ఈ డ్యూటీ చేయలేను బాబోయ్ అంటూ కూడా ఆమె ఏడవసాగింది. నువ్వు ఎంతసేపు ఉన్నా ఇవి నిజానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లంగలు దొంగలు తిన్నరు కాదంటలే. కానీ ఇంకా వీళ్ళ గురించి ఎందుకు చూపిస్తా ఉన్నావు? ఏం చేయబోతా ఉన్నావు? ఏం చెప్పదలుచుకున్నావు? ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరితే ఇవన్నీ బయటకు వస్తాయా? ఇండియా కూటమిలో బీఆర్ఎస్ పార్టీ చేరితే ఇవన్నీ బయటకు వస్తాయా? నువ్వు ఎంతసేపు ఉన్న విచారణ చేపడతా ఉన్నాం, జ్యుడిషియల్ విచారణ అంటున్నావు, విజిలెన్స్ విచారణ అంటున్నావు. ఇంకెప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎప్పుడు బయటికి తీసుకురావాలి? ఎందుకు తీసుకురాలేకపోతా ఉన్నారు? ఓ మంత్రి ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు క్లియర్ చేయొచ్చు కదా. తెలంగాణ ప్రజలారా, వీళ్ళు ఎంతసేపు ఉన్న ఇదే చేస్తూ ఉన్నారు తప్ప, దీంట్లో మళ్ళీ మరీ ముఖ్యంగా
మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ దందగా చేసిరు, దాంట్లకు రైతు బంద్ చేసిరు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దొంగలు కింది స్థాయి నుంచి కలెక్టర్ల వరకు అధికారుల వరకు అందరూ అమ్ముడు వేయండి, భయపడి ఉండే దొరగారి పాలనకు. మరి ఈయన రెడ్డి గారి పాలన ఎలా ఉండబోతా ఉంది? గడిచినటువంటి నెల రోజులు కాలేదు, అప్పుడే వీళ్ళ మీద ఇడ్చుకు పడతా ఉన్నాడు. మరి ఏం చేయబోతా ఉన్నాడు? ఇంతసేపు వీళ్ళ మీద ఇడ్చుకోబడతా ఉన్నాడు, కానీ ఎందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విచారణ ఎంతవరకు వచ్చింది విచారణ?